మన సిఎండి గారికి, అలాగే ప్లాన్ చెప్పడం అనేది కష్టమవుతుంది కనుక మరి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరినీ అందరికీ ప్లాన్ చెప్పించడానికి, అందరికీ మంచి అవకాశం కల్పించడానికి, ఎవరి జీవితం కోసం వారు పనిచేసుకునే విధంగా ప్రతి ఒక్కరిని జూమ్‌లో కలుపుతూ ప్రతి ఒక్కరికి ప్లాన్ చెప్పే విధంగా ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి త్రిమూర్తులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ప్రతి ఒక్కరూ వెయిట్ చేయాలి. ఇందులో ప్లాన్ అయిపోగానే చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్లాన్ అనేది ప్రతిరోజు చెప్తున్నారు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆహ్, ఇందులో సీనియర్స్ సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క షేరింగ్ ఇస్తున్నారు. అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు. అది వినడం చాలా ఇంపార్టెంటు. దానికోసం ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ అంతా అది మొత్తం సెషన్ అంతా పూర్తయ్యే వరకు, ఎండ్ అయ్యే వరకు కూడా ఉంటే అందరికీ అది ప్రయోజనకరంగా ఉంటుంది. అందరి జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి విజయాలు చూడడానికి చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు ఉంటే టీమ్ లీడర్స్ ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వారికి ముందుగానే చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా పూర్తయ్యే వరకు వినండి. మధ్యలో ప్లాన్ అయిపోగానే వెళ్ళిపోవడం, మధ్యలో వెళ్ళిపోవడం కాకుండా పూర్తిగా వినండి అని చెప్పి వారికి ముందు ఒక సూచన ఇచ్చి వాళ్ళని ఇన్వైట్ చేయడం అనేది మంచిదని చెప్పి నా అభిప్రాయం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పలాజీ గారు మంచి విషయాన్ని చెప్పారు సార్. నిజంగా చాలా మంది చేస్తున్నటువంటి పొరపాటు అదే. అయిపోయింది కదా మీటింగ్ అని వెళ్ళిపోతున్నారు. మరి వారందరినీ కూడా మరొకసారి మీ తరఫున కూడా రిక్వెస్ట్ చేసి చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకోండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి అలాగే మన మధ్యలో మరొక గ్రేట్ సీనియర్ ఆర్గనైజర్ మరి రొయ్య లింగయ్య గారు ఉన్నారు నల్గొండ నుంచి. మరి వారి యొక్క అమూల్యమైనటువంటి షేరింగ్ కూడా వినాల్సిందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, వెల్కమ్ సార్ లింగయ్య సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ సార్. థ్యాంక్ యూ సార్. అంజనేయ సార్, వెల్కమ్ సార్. ఈరోజు మా గురువు గారైనా నాకు ఎగ్జిక్యూటివ్ గా మన శ్రీకాంత్ మన జ్యువెలరీలో నన్ను పరిచయం చేసినటువంటి మా గురువు గారు ఎక్సలెంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు అయితే బిజినెస్ ప్లాన్ మంచిగా అందరికి అర్థమయ్యేటట్టు, అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఆ విధంగా అర్థమయ్యేటట్టు మా చరణ్ సారు ఈరోజు అద్భుతంగా చెప్పారు. నేను ఎగ్జిక్యూటివ్ గా నన్ను పరిచయం చేసినటువంటి సారు ఈరోజు నేను మన సిల్వర్ లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి, గోల్డ్ లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి, దాంట్లో వాచ్ సిల్వర్ లో తీసుకున్నాను. గోల్డ్ లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి దాంట్లో వాచ్ తీసుకున్నాను. ఇప్పుడు డిజైర్ లో కూడా అడుగు పెట్టాను. ఇప్పుడు నా డౌన్ లో ఫీల్డ్ ఆఫీసర్స్ 105 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. 5గురు ఆర్గనైజర్లు ఉన్నారు. ఈ ఈ కంపెనీకి నన్ను పరిచయం చేసినందుకు ఎన్నటికైనా సరే నేను జీవితంలో ఎన్నడూ మర్చిపోని విధంగా, నాకు ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాలను తీర్చినటువంటి వ్యక్తి చరణ్ సార్ అని నేను చెప్పగలుగుతాను. నాకు గుర్తున్నంత, అంటే నా జీవిత కాలంలో ఎప్పుడైనా మర్చిపోయే సంఘటన కాదు ఇది. ప్లస్ ఈ 2 రాష్ట్రాలకు పరిచయం చేసినటువంటి మన త్రిమూర్తి సార్ గారిని కూడా గుర్తుంచుకొని జీవితకాలం మర్చిపోయే విషయం కాదది. ప్లస్ మనందరికీ ఈ గొప్ప అవకాశాన్ని, పెట్టుబడి లేని వ్యాపారాన్ని మనం ముందుంచిన, ఎక్స్పైరీ లేని ప్రొడక్ట్స్ ని మన ముందుకిచ్చిన, గోల్డ్ అండ్ డైమండ్ బిజినెస్ ని మనం ముందు పెట్టిన మన దామోదర్ రాజన్ కరాయల్ సార్ గారికి, సిఎండి గారికి పాదాభివందనాలు పదే పదే నేను చెప్పుకుంటూ రోజు తలుచుకుంటూనే ఉంటున్నాను సార్. ప్లస్ ఇప్పుడు నేను వచ్చేసి ఇప్పటి వరకు నేను 43 వారాలు పనిచేశాను సార్. ఇప్పుడు నేను 43 వారాలలో 1,70,000 రూపాయలు తీసుకున్నాను సార్ నేను. ఇంకా గోల్డ్ లో కూడా సిల్వర్ లో 1,70,000, గోల్డ్ లో 23,000 ఈ రకంగా ఇన్కమ్ తీసుకుంటూనే ఉన్నాను నేను. నాకు కొన్ని ఆర్థిక పరిస్థితులలో ఉండి విరుక్కపోయిన సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఆ ఆర్థిక పరిస్థితులన్నీ నేను జ్యువెలరీకి వచ్చిన తర్వాత నా కష్టాలు తీరినాయి. నేను కొన్ని ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడ్డాను. సార్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే రోజు కలుస్తూనే ఉంటాం. సోమవారం ఇక్కడ మండే రోజు ఇక్కడ నల్గొండ సెంటర్లో
ఖచ్చితంగా మేము ఈ బీఓపీ మీటింగ్స్ అనేది అటెండ్ చేస్తుంటాం. మా చరణ్ సార్ ఆధ్వర్యంలో మన డిఓ సింగిరెడ్డి వెంకటరెడ్డి అక్కలయ్య సారు మా ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా మండే మీటింగ్స్ చేసుకుంటూ మన ఎవరైనా సరే ఎవరికైనా సరే ముందుండి మంచిగా మనం అందరినీ మనతో పాటు వాళ్ళని కూడా మన డౌన్లో ఉన్న వాళ్ళని కానీ మనకు మన ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని నిద్ర లేపే విధంగా ప్రతిరోజు 6 గంటల టైంలో ఉదయం 6 గంటలకు సాయంత్రం రాత్రిపూట 7:50 ప్రతి ఒక్కరిని జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తూ అందరం కలిసి వర్క్ చేసుకుంటూ అందరం ఈరోజు మంచి పొజిషన్లో మంచి అమౌంట్ తీసుకుంటూ అందరం మంచి కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఉంటున్నాం సార్. మాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చిన మా గురువు గారైన మా చరణ్ కుమార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అంజనేయులు గారు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లింగయ్య గారు. మంచి విషయాలు షేర్ చేశారు. మరి మీరు అతి త్వరలోనే డెవలప్మెంట్ ఆఫీసర్ ర్యాంక్ కూడా రీచ్ చేసి మరి ఎంతో మందికి ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ఇంకెవరైనా ఆర్గనైజర్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఎందుకంటే మన డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఈరోజు 2-3 ఉన్నారు. మరి వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేసిన ఫలితం లేదు కాబట్టి ఛాయిస్ మీకు ఇస్తున్నాను. 1 minute. దయచేసి ఎవరైనా ఆర్గనైజర్ మాట్లాడుంటే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే మన డెవలప్మెంట్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. మరి వారిని ఇన్వైట్ చేస్తాను. నర్సింగ్ వికారాబాద్ ఎక్కువ మీకు అవకాశం లేదు సార్. ఆర్గనైజర్ అయిన తర్వాతనే ఇక్కడ అవకాశం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. మరి మన మధ్యలో రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, డెవలప్మెంట్ ఆఫీసర్. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ మీకు అన్ముట్ ఆప్షన్ ఇచ్చారు సార్. రెడ్డి గారు మీ అమూల్యమైనటువంటి అనుభవాన్ని మాకు షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, హ్యాపీ ఈవినింగ్ అజయల్ గారు. గ్రేట్ ఈవినింగ్ సార్, వెల్కమ్. వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ హోస్ట్ చాలా బాగుంటుంది సార్, రెగ్యులర్ గా వింటున్నాను. సో అదే విధంగా Thank you, మన thank you very చరణ్ much. కూడా చాలా చక్కగా చెప్పారు, అందరికి అర్థమయ్యే విధంగా. నేను కూడా ఎండింగ్ వరకు విన్నాను ఫస్ట్ నుంచి. సో అదే విధంగా ఈ రోజు వచ్చిన పార్టిసిపేట్స్ అందరికి కూడా, జూమ్ లోకి వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఎందుకంటే ఇంత మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకు అందించిన రాజనకరాయల్ సార్ గారికి, అదే విధంగా జూమ్ ద్వారా ఎక్కడెక్కడి వాళ్ళను కనెక్ట్ చేస్తూ ఇంత మంచి సెషన్ వినిపించేలాగా ప్లాన్ చేసిన మన త్రిమూర్తి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇక్కడ పార్టిసిపెంట్స్ కి నేను చెప్పేది ఒకటే. సో ఈ బిజినెస్ అనేది చాలా ప్రొడక్ట్ వచ్చేసి యూనిక్ ప్రొడక్ట్, మనం ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. సో మన ప్రొడక్ట్ను చూసి బిజినెస్లకు వచ్చిన వాళ్ళు కూడా నా టీంలో చాలా మంది ఉన్నారు. చాలా మందికి నో స్పిన్లు, ఈరోజు చెప్పాలంటే కొన్ని వందల మందికి నా టీంలో నో స్పిన్లు చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మాకు నో స్పిన్ వచ్చింది సార్, నాకు అమౌంట్ వచ్చిందని. సో ఇంత మంచి అద్భుతమైన ప్లాట్ఫామ్లో మీరందరూ కూడా ఈరోజు విన్నారు. మీరందరూ కూడా రండి. సో బై ది వే, నేను కూడా యాక్చువల్గా 1 year అవుతుంది ఈ బిజినెస్లకు ఎంటర్ అయ్యి. ఇప్పటి వరకు కూడా నేను సంపాదించిన అమౌంట్ ఏదైతే ఉందో 45 lakhs ఎర్న్ చేశాను ఈ కంపెనీలో. సో బిఫోర్ జాబ్ చేసుకునే అప్పుడు మనకి పేమెంట్ చాలా తక్కువ వస్తుండేది. ఇంట్లో ఖర్చులకి దానికి దీనికి మాత్రమే స్కూల్ ఫీజులకు సరిపోయేది. ఆ రోజు మనం పక్కకి వేద్దామన్న ఆప్షన్ లేకుండా ఉండేది. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఆప్షన్ అంటే, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఏదైనా ఒక బిజినెస్లో ఉండొచ్చు, ఏదైనా ఒక జాబ్లో ఉండొచ్చు, కొంతమంది హౌస్ వైఫ్లు కూడా చాలా మంది ఉండొచ్చు. సో ఇక్కడ ఈ శ్రీకరాయల్ బిజినెస్ అనేది మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని సెకండ్ సోర్స్ ఇన్కమ్గా యూజ్ చేసుకోండి. ఫస్ట్ మనకి ఏదైతే ఉందో, మీ జాబులు ఏదైనా పర్లేదు, అవి బిజినెస్ ఏదైనా పర్లేదు, డిస్టర్బ్ కాకుండా ఇక్కడ 1-2 గంటలు పర్ డే వచ్చేసి, లేదంటే వారానికి 1 రోజు 2 రోజులు, సో సెకండ్ సోర్స్ ఇన్కమ్గా దీన్ని మలుచుకోండి. ఎందుకంటే నవ్వే డేస్ ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడడం అంటే కష్టం అవుతున్న రోజులు ఇది. ఎక్స్పెన్సెస్ చాలా పెరుగుతున్నాయి మనకి. సో ఇది సెకండ్ సోర్స్ ఇన్కమ్గా మీరు తీసుకొని, ఫస్ట్ మీకు 2,000, 3,000, 5,000 ఎవ్రీ వీక్ మనకు అమౌంట్ వస్తుంది శ్రీకరాయల్ బిజినెస్లో. మినిమం 500 నుంచి 40,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా వీక్లీ 40,000 తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి మనం సెల్ఫ్గా బిలీవ్ చేయండి.
సో చేసేసి సెకండ్ సోర్స్ ఇన్కమ్ ఎంచుకోండి. సో నాకు నవ్వే డేస్ ఏమంటున్నారంటే జనాలు, నాకు వాళ్ళు ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, అత్తగారోళ్ళు పెట్టలేదు, అమ్మగారోళ్ళు పెట్టలేదు. సరే అప్పుడు టెక్నాలజీ లేదు వాళ్ళకి. లీవ్ ఇట్, వదిలేయండి. బట్ ఇప్పుడైతే మనకు టెక్నాలజీ ఉంది కదా, మనం ప్రతి ఒక్కటి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్‌లో గూడా మీరు కొంచెం స్మార్ట్ వర్క్‌గా చేసుకుంటూ ఎళ్ళిపోతూ బిలీవ్ చేస్తే మనము ఇక్కడ బాగుపడొచ్చు. మనల్ని నమ్ముకొచ్చిన 1000 మంది, 10,000 మంది, 20,000,000 మందిలో గూడా మనం బాగుపెట్టడానికి అవకాశాలుంటాయి. సో ఈరోజు నా టీమ్ వచ్చేసి 21,000 టీమ్ నాది. నా టీమ్‌లో గూడా చాలా మంది 2,00,000 తీసుకునే వాళ్ళు చాలా మందున్నారు. అది 70,000, 80,000, 90,000 తీసుకునే వాళ్ళైతే చాలా మందున్నారు. వందల్లో ఉన్నారు. రూ. 1,00,000 తీసుకునే వాళ్ళు గూడా 30 మంది, 40 మంది ఈరోజు. అంటే అంత పెద్ద టీమ్‌కి ఇండైరెక్ట్‌గా నేను వాళ్ళకి అమౌంట్ ఇవ్వలే. బట్ కాకపోతే ఏందంటే నేను జాబ్‌లో ఉన్నప్పుడు మాత్రం నేనొక్కడిని నా ఫ్యామిలీని బ్రతికించుకోవడానికే జాబ్ జేశాను. అక్కడ ఎవ్వరికి కూడా హెల్ప్ జేయడానికి నాకు అవకాశం రాలేదు. ఆ ఛాయిస్ రాలే. సో ఈ బిజినెస్‌లో నేను ఇండైరెక్ట్‌గా ఒక 20,000 మందికి మంచి ఉపాధి అవకాశం కల్పించినందుకు నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. సో మీరందరూ గూడా మనం జాబ్ జేస్తే 31st వరకు వెయిట్ జేయాలి. తర్వాత మళ్ళా ఎప్పుడైపోద్దా అని మళ్ళా ఫస్ట్ ఎప్పుడొస్తుందని చూస్తాము. ఫస్ట్ అయిపోగానే 2 రోజులకే సాలరీ గూడా అయిపోతది. సో ఇక్కడేంటంటే మీరు ఆ పని జేసుకుంటూ అది సేవింగ్‌లా పెట్టుకోండి. ఇక్కడ సెకండ్ సోర్స్ ఇన్కమ్ తీసేసుకోండి. ఇది మనకి ఎవ్రీ వీక్ వస్తది గాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడ చేసుకొని అందరూ కలిసి హ్యాపీగా చేసుకుంటారని ఒక్కసారి అర్థం కాకపోతే ఇంకొకసారి, 2 సార్లు, 3 సార్లు వినండి. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. సో ఇదే నేను పార్టిసిపెంట్‌కి చెప్పేది. సో థాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్ ఆంజనేయ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి విషయాలు షేర్ చేశారు. నిజంగా మరి జాబ్ అనేది మరి ఒక మన ఫ్యామిలీ వరకు మాత్రమే, కొంత వరకు కూడా మనము ముందుకెళ్ళగలుగుతాం. కానీ ఇంకొక ఇవ్వాలంటే మనకు అవకాశం లేదు. ద్వారా మరి వందలాది మందిని ఈరోజు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఇస్తున్నారంటే అది నిజంగా అది మన స్పీకర్ల నుంచి మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పగలిగారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఫ్రెండ్స్, మన మధ్యలో మరొక గ్రేట్ లీడర్, డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకరెడ్డి గారు ఉన్నారా సార్? ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. అవకాశం ఉంటే మీరు మాట్లాడిన తర్వాత సంపరెడ్డి సార్ని ఇన్వైట్ చేస్తాను. మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, అవకాశం ఉంటే మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గ్రేట్ ఈవినింగ్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు చరణ్ గారు చాలా అద్భుతంగా అందరికి అర్థమయ్యే రీతిలో, కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ మళ్ళా చాలా అద్భుతంగా చెప్పిండు. కొత్త కొత్త పాయింట్లు అందరికి కొత్త వారికి అర్థమయ్యే రీతిలో చాలా అద్భుతంగా చెప్పిండు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా అప్లైనరు చరణ్ గారు నాకు మాకు 2 సంవత్సరాల పరిచయం. చాలా ప్రతిరోజు ఒక్క అర్ధ గంట లేదా గంట తప్పకుండా కలవడం అనేది ఖచ్చితంగా మా ఇద్దరి మధ్యలో చాలా అనుబంధం ఉంది. ఈ నెట్వర్క్ నేను చరణ్ గారు ద్వారానే వచ్చాను. నాకు ఇదివరకు నెట్వర్క్ మీద అనుభవం లేదు. నేను రాజకీయ ఫీల్డ్లో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా, ఎంపీటీసీగా ఉండి నాకు ఎలాంటి ఈ నెట్వర్క్ మీద సంబంధం లేకుండా ఉన్నాను. నాకు చరణ్ గారు మీరైతే అద్భుతంగా, ఖచ్చితంగా నీకు అందరికి పరిచయాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇలా సక్సెస్ అవుతామన్న ఉద్దేశంతో నన్ను చరణ్ గారు తీసుకురావడం జరిగింది. నేను ఈరోజు సంవత్సరంలోగా 10 లక్షల రూపాయలు అమౌంట్ తీసుకున్నాను. 248 మంది ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు, 13 మంది ఆర్గనైజర్లు ఉన్నారు. నా టీము 5,000 లోపల ఉంది. ఇది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నెట్వర్క్ లో ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈరోజు ఎక్కడనైనా కాంట్రాక్ట్ పని చేసినా కానీ ఈరోజు నేను 10 లక్షలు సంపాదించినంటే 1 కోటి రూపాయలు మనం పెట్టుబడి పెడితే ఆ 10 లక్షలు 10% మనం మిగిలితే 10 లక్షలు వస్తాయి. ఈరోజు ఒక్క రూపాయి లేకుండా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఈరోజు మనం 10 లక్షలు సంపాదించడం, మన కింద
దాదాపు ఒక 150 మందికి 50,000, 70,000, ₹1,00,000, 2 లక్షలు, 4 లక్షలు, 8 లక్షల దాకా కూడా నా కింద డౌన్ లైన్ లో చాలా అద్భుతంగా వర్క్ చేస్తారు. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను డిఓ స్థాయికి రావడం నా కింద ఉన్న డౌన్ లైన్ లో ఉన్న ఆర్గనైజర్లు చాలా అద్భుతంగా పనిచేస్తారు. ఈ గోగరి వెంకన్న అయితేంది, ప్రదీప్ కుమార్ అయితేంది, మణమ్మ అయితేంది సార్, మన శ్రీలత, అక్కలయ్య గారు, రొయ్య లింగయ్య గారు, అడవి రాముడు, రొయ్య నాగభూషణ్ గారు, ఉంగరాల శంకరయ్య గారు, వీళ్ళందరూ అంటే ప్రతి ఒక్కరి అందరికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్గనైజర్లు నా టీంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరిని కూడా అదే స్థాయిలో ఇప్పుడున్న ఫీల్డ్ ఆఫీసర్లు కూడా కొంతమంది ఇంకా వర్క్లకు రాలేదు. ఈ నెలల అందరూ కూడా తప్పకుండా వర్క్ చేసుకుంటారని, అందరికి కూడా 2,000 నుంచి 10,000 మధ్యలో సంపాదించాలనేది ఈ నెల నుంచే స్టార్ట్ చేశారు. అందరూ కూడా నేను కోటీశ్వర్ల లిస్ట్ లో రావాలని నేను పదే పదే కోరుకుంటా. ఎందుకంటే ప్రతిది కూడా టీం వర్క్ చేస్తే ప్రపంచంలోకెల్లా మన టీము ఎక్కడనైనా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన రాజన్ కరాయల్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే విధంగా మన త్రిమూర్తులు గారు 2 రాష్ట్రాల్లో భారతదేశంలో అద్భుతమైన టీం ని బిల్డప్ చేసి ఒక 22 కోట్ల రూపాయలు పంపకం జరిగి ఈ 1,25,000 మందికి ఇలా రథసారథిగా ఉండడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే తక్కువ టైంలో ఒక సంవత్సరంలోగా ఇంత టీంని ఎట్లా ప్రతి ఒక్క ఆర్గనైజర్ తోటి మాట్లాడుకుంటూ, ప్రతి డెవలప్మెంట్ ఆఫీసర్ తోటి మాట్లాడుకుంటూ, చిన్న పొరపాట్లు జరిగినా వారిని సరి చేసుకుంటూ ఈ టీంని ముందు తీసుకుపోవడం అనేది చాలా గ్రేట్ సార్. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే చిన్న కంపెనీలల్లా 10 మంది 5గురికి అదే సమన్వయం లేకుండా ఉంటది. 1,25,000 మందిని ఒక నెట్వర్క్ అనుభవం లేని వాళ్ళకు ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని కూడా ఇలా ఒక్క తాటి మీద తీసుకురావడం అనేది త్రిమూర్తులు గారికి సాధ్యం. అది ఎవరికి అది సాధ్యం కాదు. వారి టీము భారతదేశంలో కానీ నెంబర్ 1 స్థానంలో, నెంబర్ 1 అంటే దాదాపు 80% కూడా మన టీమే భారతదేశం మొత్తం విస్తరిస్తుంది. కారణాలు మనకు కూడా ఖచ్చితంగా 22 కోట్ల కాదు, 2025లో 100 కోట్లకు చేరుకుంటామని నా కోరిక. ఖచ్చితంగా అది మనం చేరుతాము. వీళ్ళందరికీ కూడా నేను, ఎందుకంటే ప్రతి డిఓకు ప్రతి ఆర్గనైజర్కు నేను ఒకటే చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మనం 1 గంట ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 7:50 తప్పకుండా హాజరు కావాలి. ఎందుకంటే మన వెనకాల ఉన్న ఫీల్డ్ ఆఫీసర్లు అయితేంది, సభ్యులు అయితేంది, ప్రతి ఒక్కరు కూడా మన సభ్యులు, మన ఆర్గనైజర్ ఉన్నారా, లేకపోతే మన డెవలప్మెంట్ ఆఫీసర్ జూమ్ లోకి వస్తే మనం కూడా ఉండాలి అనే ఫీలింగ్ ఉంటది. కాబట్టి తప్పకుండా జైన్ కావాలి. ఏదైనా పని ఉన్నా కానీ మధ్యలో ఒక 10 నిమిషాలు ఆడ వెయిట్ చేసినా తప్పకుండా మీరు జూమ్ లో అయితే తప్పకుండా కనపడాలని నేను పదే పదే కోరుతున్నా. ఎందుకంటే త్రిమూర్తులు గారు ఇంత కష్టపడి ఈ టీంని ఏ టీంలు ఎట్లా పనిచేస్తున్నాయి అనేది ప్రతిరోజు అబ్జర్వేషన్ ఉంచడం అనేది సాధ్యం కాని పని. కాబట్టి తప్పకుండా మీరు డిఓలైనా ఆర్గనైజర్లైనా తప్పకుండా హాజరవుతారని కూడా ఈ ఫిజికల్ మీటింగ్లు అయితే కేటగిరీ మీటింగ్లో తప్పకుండా హాజరు కావాలి. అంటే కేటగిరీ మీటింగ్లలో మాట్లాడిన మాటలు ఇప్పుడు జూమ్ లో మాట్లాడరు, కానీ కేటగిరీ మీటింగ్లో తప్పకుండా ఇలా డిఓ స్థాయిలైనా ఆర్గనైజర్ స్థాయిలైనా తప్పకుండా కేటగిరీ మీటింగ్లకు రావాలి. నాకు నెట్వర్క్ మీద అనుభవం లేకున్నా కానీ ఇంకా తెలుసుకున్నది గోరంత, తెలివంది కొండంత ఉంది. దీన్ని తెలుసుకోవాలనే తాపత్రయం తప్పకుండా నాకు ఉన్నది. నా కింద డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా నా స్థాయికి తీసుకొచ్చి తప్పకుండా వారందరినీ లక్షాధికారులను చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం సార్. మా నల్లగొండ టీం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నది.
చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరిగినా కానీ వారందరినీ కూడా మేము అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం, చేస్తున్నాం. మా చరణ్ గారి ఆధ్వర్యంలో ఆ నల్గొండ టీము అగ్రస్థానంలో ఉంటది. మేము తప్పకుండా ఈ నెలలో కూడా మేము కేరళ ప్రోగ్రామ్ కు నేను వెళ్తున్నాను. నా నా వెనకాల ఉన్న మా ఆర్గనైజర్లు కూడా ఒక 2 లేదా 3 రీచ్ అవుతారని తప్పకుండా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆంజనేయులు గౌడ్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చాలా విషయాలు చెప్పారు, కానీ నేను ఒక్క పాయింట్ అయితే మళ్ళీ చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే మరి చాలా మందికి ఒక అపోహ, నాకు నెట్వర్క్ అంటే తెలియదు, నేను మాట్లాడలేను, నాకు ఏమి రాదు అని అనుకున్న వాళ్లకు మీరు ఒక మంచి మెసేజ్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నెట్వర్క్ అనుభవం లేకపోయినా ఈరోజు లక్షల రూపాయలు సంపాదిస్తూ లక్షల రూపాయలు సంపాదించే ఒక అవకాశాన్ని చాలా మందికి ఇచ్చారు అనే విషయాన్ని మీరు క్లారిటీగా ఇచ్చారు. మరి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మరి ఏదైతే మరి మన సీనియర్స్ మాట్లాడుతున్నారో ఈ అక్షర సత్యాలండి. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన మధ్యలో మరొక గ్రేట్ లీడర్, స్పీకర్, మోటివేటర్, మరి డెవలప్మెంట్ ఆఫీసర్ సంపత్ రెడ్డి గారు ఉన్నారు. మరి మనకు మంచి ఒక లీడర్షిప్ టాక్ ఇవ్వడానికి మరి వారి యొక్క అనుభవాల్ని కూడా షేర్ చేస్తారు. అలాగే వారు మంచి సందేశాన్ని కూడా మనకి ఇస్తారు. వారిని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్ సంపత్ రెడ్డి గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆంజనేయులు గౌడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. టైం ఉందా సార్? మాట్లాడచ్చు, పర్లేదా? పర్లేదు సార్, మాట్లాడండి, నో ప్రాబ్లం. ఓకే అండి, వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్ అందరికీ. నా పేరు సంపత్ రెడ్డి, నేను మలక్పేట నుంచి మాట్లాడుతున్నాను, డెవలప్మెంట్ ఆఫీసర్. నన్ను ఈ సంస్థకు పరిచయం చేసిన మిస్టర్ గ్రేట్ లీడర్ సంగిశెట్టి శ్యామరావు సార్ని, మా సీనియర్. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిచయం చేసిన తిమూర్తి సార్కి, మన గ్రేట్ ఎండి గారు రాజన్ సార్కి స్పెషల్ ధన్యవాదాలు. ఇప్పటివరకు ఎక్సలెంట్ మన నల్గొండ ముద్దుబిడ్డ చరణ్ గారు అద్భుతంగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. తొందరలో డెవలప్మెంట్ ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు ఎక్సలెంట్, అసలు నిజంగా స్టార్టింగ్లో ఒక 300 మంది సుమారుగా వచ్చారు. మెయిన్ ఎస్పెషల్ ఇందులో సక్సెస్ కావాలంటే ప్లాన్ ఎంతైతే నేర్చుకుంటున్నారో మీరు ఇందులో మెయిన్ కోరిక, తీరిక, ఓపిక ఉండాలండి. మెయిన్ ఎస్పెషల్లీ కోరిక, తీరిక, ఓపిక. ఈ 3 మీకు ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. ఒక 6 months ఎవరైతే మిమ్మల్ని సంస్థకి ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళతోని జర్నీ చేయండి. ఒక 6 నెలలు నిలబడండి, వినబడండి, కనబడండి. డెఫినెట్లీ ఇందులో మంచి మనీ ఉంది. నేనైతే సుమారు ఒక 14 months నుంచి జర్నీ చేస్తున్నాను. నా ప్రొఫెషన్ వచ్చేసి నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నా, మెడికల్ ఫీల్డ్లో ఉన్నా. అంటే నాకు 2 ఇన్కమ్ సరిపోక 3వ ఇన్కమ్కి వచ్చాను. అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎన్ని రకాల ఇన్కమ్లైనా జర్నీ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మన శ్రీకరేల్ జ్యువెలరీలో వారానికి 30 రోజులు టైం ఉంటే 16 సార్ల ఇన్కమ్ వస్తుందండి. అద్భుతం. అంటే 4 ప్లాన్లు మనకు సార్లు ఇన్కమ్ వస్తుందంటే దినం తప్పి దినం ఇన్కమ్ రాబోతుంది. అసలు అద్భుతం. స్టార్టింగ్ లో కొంతమందికి ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా సెకండ్ వస్తున్నాయి, థర్డ్ వరకు. అంటే కొద్ది కాలం పాటు మీరు ఇందులో అద్భుతంగా పనిచేస్తే మాత్రం 16 రోజులు ఇన్కమ్ అంటే ఏ రంగంలో రాదు. మన చరణ్ సార్ ఈరోజు ప్లాన్లో చెప్పారు. కాబట్టి మీరు ఎక్కువ కాలం పాటు జర్నీ చేయండి, ప్లాన్ అర్థం చేసుకోండి. బయట నెగిటివ్ అనేది చాలా ఉంటుంది మార్కెట్, రకరకాల. మన శ్రీకరేల్ మాత్రం అద్భుతంగా పోతుంది. లాస్ట్ కరేల్ జ్యువెలరీ ఎప్పుడైతే మన తెలంగాణకు వచ్చిందో 2023 నుంచి 2 yearsలో ఎన్నో కంపెనీలు బయట నెగిటివ్ అయిపోయినాయి. అంటే పని చేయక, ప్రాంప్ట్గా లేక, లీగల్ జెన్యున్ లేక. మన కంపెనీ లీగల్ జెన్యున్ ఎథికల్ కంపెనీ మనది. చూస్తున్నాం ఇంత ప్రాంప్ట్గా ఇచ్చే పేమెంట్ కానీ, టీడీఎస్ కానీ, జిఎస్టీ కానీ రకరకాలుగా అసలు అద్భుతంగా ఉంది. వారం వారం పేమెంట్ అండి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తే ఓన్లీ మీ ఫ్యామిలీ మాత్రమే మీరు హెల్ప్ అవుతారు. కానీ ఇక్కడ శ్రీకరేల్ జ్యువెలరీలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, 100 మందికి, లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ మెయిన్ ఎస్పెషల్లీ సక్సెస్ కావాలంటే మెయిన్ ఏంటంటే నేర్చుకోవడం, నేర్పించడం. ఫస్ట్ మనం ఒకే రోజులో, ఇప్పుడు చరణ్ సార్ అద్భుతంగా చెప్పారు, కొంతమందికి అర్థమైతే కొంతమంది అర్థం కాదు. ఒకే రోజులో ఒక రాత్రికి రాత్రి ఎప్పుడు కోటీశ్వర్ గారండి. కాబట్టి మనం సక్సెస్ కావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగ్ ఉండాలి. ఇప్పుడు జూమ్ మీటింగ్ కానీ, ఆన్లైన్ కానీ, వర్చువల్ కానీ, రకరకాల మీటింగ్లు. మన ఏదైతే మెయిన్ సర్వీస్ సెంటర్, తెలంగాణలో మెయిన్ సర్వీస్ సెంటర్ భావించే ఉప్పల్ బగాయత్ సర్వీస్ సెంటర్ యూజ్ చేసుకోండి దగ్గర ఉన్న వాళ్ళు. అదే నల్గొండ అయితే ఎక్కడైతే అక్కడ మీరు మీ సీనియర్ ద్వారా మీటింగ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీటింగ్ పెట్టి కొత్త వాళ్ళకు వాళ్ళకు మన ప్లాన్ చెప్తామా పక్కా సక్సెస్ అవుతారు. ఇక్కడ కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారంటే సక్సెస్ కాకపోవడం కారణం ఏంటంటే ఈ రోజే ప్లాన్ విని ఇమీడియట్లీ మీరు ప్లాన్ చెప్తే ఫెయిల్ అవుతారు. దయచేసి ఈ రోజు విన్న ప్లాన్ విన్న వాళ్ళు ఇమీడియట్లీ పక్క వాళ్ళకి చెప్పకూడదు, చెప్పియాలి మీ సీనియర్తోని.
ఎందుకంటే మీరు ఇందులో ఒకేసారి వినగానే వచ్చినట్టు అనిపిస్తుంది అని ఒకేసారి రాదు, టైం పడుతుంది. కాబట్టి మీ సీనియర్ ద్వారా కంపల్సరీ మీటింగ్లు పెడితే రాను రాను తినగా వేపాకు తీయగా అయినట్టు ఇందులో కూడా రాను రాను టైం పడుతుంది, సక్సెస్ అవుతారు. డెఫినెట్లీ అందరూ సక్సెస్ అవుతారు. రాత్రి ఎవరు కోటీశ్వరు కాలేరు. ఇందులో జర్నీ చేస్తే మాత్రం స్ట్రగుల్స్, ఆటుపోట్లు, రకరకాల అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఫేస్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు ఎక్కువ మీటింగ్స్కి అటెండ్ కాండి, ఎక్కువ కాలం పాటు జర్నీ చేయండి. ఒక 6 నెలలు మాత్రం ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ వరకు మీరు ప్రాపర్గా ప్లాన్ చేసిరంటే ఇక్కడ అద్భుతాలు ఏంటంటే మనం పనిచేసి వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, మన కింది వాళ్ళు పనిచేసి వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఉద్యోగం చేస్తే ఓన్లీ యాక్టివ్ ఇన్కమే, ఉద్యోగం రాజీనామా చేస్తే నీకు జీతం రాదు. కానీ ఇక్కడ కింది వాళ్ళు వాళ్ళ డ్రీమ్ కోసం వాళ్ళు కష్టపడతారు, నీకు డబ్బులు వస్తాయి. అద్భుతం ఇదే ఇక్కడ. చిన్న పొదుపు అమౌంట్ ద్వారా నువ్వు ఆర్డర్ బుక్ చేసుకొని జస్ట్ వాళ్ళ వస్తువు వాళ్ళ కోసం బుక్ చేసుకుంటే వాళ్ళ కమిషన్, నీ కమిషన్. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఎక్కడ లేదు. కాబట్టి దయచేసి మీరు పాజిటివ్ దృక్పథంతో ఉండండి. పాజిటివ్గా ఉంటే మాత్రం పైసలు ఏదైతే మన కరేల్ జ్యువెలరీలో మన సారు 40 లక్షలు వారానికి 40,80,000 రూపాయలు నెలకు సంపాదించుకున్న మార్గం నిజంగా అద్భుతం, మన చరణ్ సార్ ప్లాన్లో చెప్పినట్టు. కాబట్టి మీరు అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆంజనేయ గౌడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంపత్ సార్. మరి చాలా విషయాలు చెప్పారు మన వాళ్ళకు. ఇంకోటి కాన్ఫిడెన్స్ గా నిజంగా ఇక్కడ బిజినెస్ చేయాలనే నమ్మకాన్ని కూడా మీ మాటలో కనిపించింది. సార్ ఒక్క మరి విషయం, అందరికీ కూడా అర్థమైందని భావిస్తున్నాను. సార్ ఒక్క విషయం, నేను ఇందులో టీం చెప్పాలి. నా టీం వచ్చేసి సుమారుగా చెప్పాలి, ఇది నా టీం వచ్చి 9,000 ప్లస్ నా టీం ఉంది. సుమారుగా ఒక 445 మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్లు అంటే వాచ్లు, రిస్ట్ వాచ్ తీసుకుని ఉన్నారు. ఆర్గనైజర్లు వచ్చేసి ఒక 26 మంది ఆర్గనైజర్ ఉన్నారు. నేను డిఓ, నా కింద సూరం వెంకటే డిఓ ఉన్నాడు. సుమారు నేను 11 lakhs ప్లస్ తీసుకున్నాను పార్ట్ టైంగా. ఇంకా డబ్బులు ఇవ్వడం కంపెనీ రెడీగా ఉంది. కానీ నేను సిద్ధంగా స్టార్ట్ చేస్తే మాత్రం ఇంకా డబ్బులు నాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓకే సార్. గ్రేట్ సార్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. విన్నారు Thank కదా you. ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఎవరు మాట్లాడినా నగ్న సత్యాలు సార్. దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా డబ్బులు రాకుండా నాకు డబ్బులు వస్తున్నాయని చెప్పుకునే వాళ్ళు లేరండి మార్కెట్లో. కానీ ఇక్కడ గర్వంగా సంపాదిస్తూ గర్వంగా నేను 10 మందికి నేను ఈ అవకాశాన్ని ఇచ్చాను, 100 మందికి నేను ఈ అవకాశాన్ని ఇచ్చాను అని చెప్పని గర్వంగా చెప్పుకున్నటువంటి తరుణం మనది. ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి సంపత్ రెడ్డి సార్ వాస్తవం, ఎందుకంటే మరి వారు తక్కువ టైంలో మరి 11 lakhs తీసుకున్నారు. మరి ఇందాక సుఖిరెడ్డి వెంకరెడ్డి గారు సుమారు 40 lakhs బాబు, మరి రవీంద్ర రెడ్డి గారు 45 lakhs తీసుకున్నారు. ఎక్కడి నుంచి తీసుకున్నారు చూడండి, ఒకసారి ఆలోచించండి. వీళ్ళంతా వచ్చి సంవత్సరాలు కావాలి, జస్ట్ 1 year 1.5 month 1.5 year లోపే 15-16 months లోనే తీసుకున్నటువంటి గ్రేట్ పర్సన్స్. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా తీసుకున్నారు. రెగ్యులర్ గా మీరు రండి, రెగ్యులర్ గా వినండి. నిజంగా ఇక్కడ ఇంతమంది ఇన్ని డబ్బులు తీసుకున్నారని ఆశ్చర్యం కనిపిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరినీ కూడా మరొక్కసారి అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, మరి మన మధ్యలో మరి ఈరోజు మనందరినీ కూడా ఏకతాటిపై నడిపిస్తున్నటువంటి ఏకచక్రవర్తి లాంటి వ్యక్తి అని చెప్తాను నేను. పెద్దలు, మరి మనకందరికీ కూడా ఆపద్ బాంధవ్యులు, మరి ఏరియా మేనేజర్ అయినటువంటి త్రిమూర్తులు గారు మన మధ్యలో ఉన్నారు. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మరొక 5 నిమిషాలు మీరందరూ కూడా విని మరి మీ యొక్క అమూల్యమైనటువంటి ఆపర్చునిటీ అందుకొని మీ యొక్క లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మరొకసారి అందుకొని మీ లైఫ్ చేంజ్ చేసుకుంటారని రిక్వెస్ట్ చేస్తూ మరి త్రిమూర్తులు గారిని ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు ఏమైనా అవకాశం ఉంటే మీ అమూల్యమైనటువంటి మాటల్ని మాకు అందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అజయ్ గారు. యా, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మన చరణ్ గారు చక్కనటువంటి డిఓపి చెప్పారు, చాలా బాగుంది. ఈరోజు మొన్న చెప్పినా కానీ ఇంకా బాగా చెప్పారు ఆయన. చక్కనటువంటి బిఓపి జరిగింది. అలాగే ఈరోజు ఎక్కువ మంది షేరింగ్ అనేది కూడా ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్లో సంపత్ రెడ్డి గారు మొదటిసారి లీడర్షిప్ టాక్ చెప్పడం, వారు కూడా చక్కగా మాట్లాడారు. మరి అయితే ఒక్క విషయం, శ్రీకరాలు అనేది ఒక మంచి అందరికీ ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఇస్తుంది. ఈరోజు మిడిల్ క్లాస్ కుటుంబాలు చాలా వరకు ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్నారు చాలా మంది.
అందరినీ నిలబెట్టాలంటే సాధ్యం వేరే వేరే వాటిల్లో కాదు. పెద్ద బిజినెస్ చేయండి అంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టలేరు ఎవరు కూడా. ఈ నెట్వర్క్ అనేది చాలా మంచిది. ఈ మధ్య మన గవర్నమెంట్ ఆల్సో గివెన్ పర్మిషన్, చేసుకోండి బాగుంటుంది లీగల్గా అని చెప్పి వారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది మళ్ళీ ఉద్యోగాలు చేయాలంటే ఉద్యోగాలు అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు. యూత్ చాలా వరకు అంటే ఏ పని లేక బయట తిరుగుతున్నట్టు ఉంది యూత్ పని. కొన్ని ఈ మధ్య చూడండి, మీరు గమనిస్తూనే ఉంటారు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతూ ఉంటాయి. అంటే మాదక ద్రవ్యాలు అమ్మడము, లేకపోతే దొంగతనాలు, స్నాచింగ్, ఇళ్లలో పడి ఈ మధ్య చాలా వరకు చూస్తూనే ఉన్నాం. ఊరు చివరిలో బంగారం ఎత్తుకుపోయారు, ఆ ఇంట్లో పడ్డారు, ఈ ఇంట్లో పడ్డారు. అంటే ఇదంతా బికాస్ ఆఫ్ ది ఫైనాన్షియల్. ఏదో పని చేసి డబ్బు సంపాదించాలి అంతే, జీవితం నిలబెట్టుకోవాలి అనేటువంటి కొంతమంది. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే సరైనటువంటి పని లేక ఇలా పనులన్నీ చేస్తూ ఉంటారు. మరైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా డబ్బులు, ఇప్పుడు ఈ మోసాలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి, రకరకాల మోసాలు. ఏదో విధంగా డబ్బు సంపాదిద్దామనే ఉద్దేశంతో ఈ దొంగతనాలు అంటే డైరెక్ట్, కొంత డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా కొన్ని మోసాలు చేస్తుంటారు. ఎలాగైనా ప్రతిదానికి డబ్బులు అవసరం. డబ్బు ఉంటేనే జీవితం నడుస్తుంది, లేకపోతే నడవలేని పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క విషయం, ఈ శ్రీకారాలు అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం ఇది. స్పెషల్లీ ఈ యొక్క డికేడ్లో ఇంతవరకు మనకి స్వతంత్రం వచ్చే అన్నాడు అయింది, 70-80 సంవత్సరాలు అయింది. ఇంతవరకు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు, చాలా కంపెనీలు చాలా మంది పెడుతున్నారు. కానీ ఏ కంపెనీ కూడా నిలబడలేదు. కారణం ఏంటంటే మన ఇండియాలో రూల్స్ లేవు. ఏదో ఒక వంకతో కంపెనీలు ఆగిపోవడం, పెద్ద పెద్ద లీడర్స్ పెద్ద పెద్ద టీములు తయారు చేసి 10,000, 20,000, 50,000, 60 మంది టీములు తయారు చేయడం. టీం అంతా తయారైన తర్వాత 3 ఏళ్లకి 4 ఏళ్లకు ఆ కంపెనీని మూసేయడం. ఇది ఎంతో మంది వెక్స్ అయిపోయారు, చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఈ విధంగా లీడర్స్ పోగొట్టుకున్నారు, పెట్టుబడి పెట్టిన అప్పుడప్పుడే వచ్చిన వాళ్ళు పోయారు, కంపెనీలు కూడా పోయినాయి. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు ఏం చేయాలో, లీగాలిటీస్ లేవు, ఇండియాలో చేయకూడదు నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటి పెద్ద మీమాంసలో పడి అందరూ చెడిపోయారు. ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, ఈ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, లోపల పెట్టేయడం, ఈ చిత్రహింసలు మళ్ళీ అంటే మానసికంగా ఇలాంటి పనులు చాలా జరిగింది. బట్ నౌ నిజంగా మనంతా అదృష్టవంతులము. గవర్నమెంట్ హ్యాస్ గివెన్ క్లియరెన్స్ ఇచ్చింది, చేసుకోండి ఇండియాలో అని చెప్పి. ఇకపోతే మన కంపెనీ స్పెషల్లీ అన్ని నెట్వర్క్ మార్కెటింగ్లా కాకుండా భిన్నంగా దీన్ని డిజైన్ చేశారు. అన్నిట్లో ప్రోడక్ట్లో కానీ, కెరీర్లో కానీ, ఇంకా అన్ని విధాలుగా కమిషన్స్ ఇవ్వడంలో కానీ అన్ని చక్కగా వారానికి కమిషన్. అలాగే ఎవరు ఇవ్వలేనటువంటి ప్రొడక్ట్, ఈ యొక్క గోల్డ్ అండ్ డైమండ్ ప్రొడక్ట్ పెట్టారు. అలాగే మీరు ప్రతిసారి వెళ్ళి ప్రొడక్ట్ రీపర్చేజ్ చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారి మీరు జాయిన్ అయ్యారా చాలు, యు ఆర్ ఎలిజిబుల్ టు రీచ్ దిస్ కెరీర్ అని చక్కగా ఒక్కసారి 2,200 రూపాయలతోటి దీంట్లోకి వస్తే చాలు. అది కూడా ప్రొడక్ట్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్ మిగిలిన డబ్బులు కట్టుకొని ప్రొడక్ట్ కూడా తీసుకోవచ్చు. కానీ కెరీర్ మాత్రం అందుకోండి, 4 రకాలండి, ఒక దాంట్లో కాకుండా 4 రకాలండి. సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ పెట్టి మనం మంచి కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక చరిత్ర సృష్టించారు మన రాజన్ గారు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఎక్కడా కూడా లేదండి. ఎవరు విన్నా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ బయట ఉంటారు, చాలా కంపెనీలో సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఇది ఈ కెరీర్ ఒక్కసారి విన్న తర్వాత ఎంత అద్భుతంగా ఉందండి, ఎక్కడా కూడా లేదు ఇలాగా. కారణం అంటే ఒక్కటే, రీపర్చేజ్ అవసరం లేదని రాజన్ గారు ఎందుకు చెప్తారంటే భారతదేశంలో యూత్ చాలా మంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అంచేత ఆ మనుషులు పట్టుకురండి చాలు, ప్రొడక్ట్ అమ్మక్కర్లేదు, వాళ్ళకి అన్ని డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మీరు కూడా ప్రొడక్ట్ సంచిలో వేసుకొని పరిగెట్టి తిరిగి అమ్మవలసిన అవసరం లేదు, ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కూడా, మీకు పెద్ద ఎడ్యుకేషన్ అక్కర్లేదు, ఇక్కడ సైంటిస్టులు అవ్వక్కర్లేదు. మీరు ఎవరు కూడా 10th క్లాస్ పాస్ అయ్యి రండి చాలు, కెరీర్ వింటూ ఉండండి, మన సీనియర్ వాళ్ళు ఉంటారు, కంపెనీ గురించి అన్నీ తెలుసుకోండి, ఈ విషయాన్ని మీలోనే చెప్పండి. ఇలాగా వారు కొత్త విధానంలో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు.
అలాగే గవర్నమెంట్ కూడా హీ హెస్ గివెన్ క్లియర్ సర్టిఫికేట్. ఇన్ని మనకున్నాయి. ఇందాక ఇప్పుడు సంపత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇక్కడ హై పొటెన్షియాలిటీ ఎంత అంటే వారానికి 10,40,000 రూపాయలు. మామూలు విషయం కాదు. అన్ని డబ్బులు ఇందులో వస్తాయి. 10,20,000 అంటే 40,80,000 రూపాయలు ఎవరికి ఉందండి ఈరోజు నెలకి ఆదాయం 4 మీద. అలాంటి పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్ని మన రాజన్ గారు తయారు చేసి మన ముందు పెట్టారు. ఇక్కడ అందుకోవచ్చా మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క విషయం మీకు అందరికీ చెప్తున్నాను, ఇక్కడ చెయ్యకూడని పని అంటూ ఏమీ లేదండి. ఎవరినో మోసం చేస్తున్నాము, నాకు డబ్బులు రావడానికి ఎవరి తల మీద చేయి పెట్టేస్తున్నాను అనే ఇది అక్కర్లేదు. అలాగే ఇక్కడ లేని పని అంటూ లేదు, చెయ్యకూడని పని అంటూ కూడా ఏమీ లేదు. అంచేత చెయ్యండి. చాలా చిన్నది. అంచేత ఈరోజు మొదటిసారి ఎవరైతే వచ్చారో మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ వినే ఉంటారు. దీన్ని ఇంకొక 1-2 సార్లు వినండి, పూర్తిగా తెలుసుకోండి. ఇక్కడ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకొని ఇందులో చేరండి. ఎందుకంటే ఇది సీరియస్గా చేసేటువంటి పని. ఏదో మన ఫ్రెండ్ అడిగాడు, అప్లికేషన్గా 2,200 రూపాయలు ఇచ్చేస్తాను, నా డీటెయిల్స్ అన్ని ఇస్తాను, అయితే అవుతుంది లేకపోతే లేదు, అలాగా రావద్దు ఇక్కడికి. బీ సీరియస్ హియర్. బికాస్ మీ యొక్క జీవితం మార్చుకోవాలనుకుంటే మాత్రం ఫైనాన్షియల్గా ఇక్కడికి రండి. మీరు ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఏదండి మీకు చేస్తున్నటువంటి చేసుకోండి. అట్ ది సేమ్ టైం దీంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వండి. నిజం చెప్పాలంటే ఈరోజు నా దగ్గర కొంతమంది 30,000, 40,000, 50,000, 60,000, ఇందాక మన రవీందర్ రెడ్డి గారు వారు మీ ముందు మాట్లాడారు. వారికి 60,000 రూపాయల శాలరీతో ఉద్యోగం చేసేవారు ఆయన. హీ లెఫ్ట్ హిజ్ జాబ్, వదిలేశాడు ఆయన. ఎందుకంటే శ్రీకరాయల్లో టైం కొంత పెట్టినట్టయితే అలాంటి 60,000 ఎన్నో తీసుకోవచ్చు నేను అని వారికి పూర్తి నమ్మకం దీని మీద వచ్చింది. ఆల్రెడీ హీ ఎర్న్ నియర్లీ 50 lakh rupees ఈ 1 yearలోనే. అలాంటి వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి. ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేయాలి మేము అని అడగండి, తెలుసుకోండి, ముందుకు రండి. అంచేది ఇది అందరికీ ఇచ్చేటువంటి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని, అలాగే ఇందాక సంపత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన ప్రోగ్రామ్ మన యొక్క నాగోల్లో మంచి ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆఫీస్కి అటెండ్ అవ్వండి. అక్కడ వేరే వేరే ఆఫీసులు మీకు డిస్ట్రిక్ట్లో అక్కడ మీ లీడర్స్ వాళ్ళు ఉంటే, మీరు వేరే హైదరాబాద్లో లేరు బయట ఉన్నారంటే ఆ ఆఫీసుకి వెళ్ళండి, ఫిజికల్గా కూడా అటెండ్ అవ్వండి. అలాగే మిమ్మల్ని ఎవరైతే పిలిచారో ఆ సీనియర్ని వాళ్ళని అడిగి మీకు మనసులో ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. అప్పుడప్పుడు మేము కూడా అబ్జెక్షన్ హ్యాండిలింగ్ అని సండేస్ పెడుతూ ఉంటాము. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి, ఎవరో చేర్చలేకపోయారు, అలాంటి అక్కడ కూడా కామన్ ప్లాట్ఫామ్లు మీరు వచ్చి అడగవచ్చు, క్లారిఫై చేసుకోండి. బట్ మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ బెటర్ టు జాయిన్ హియర్. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా స్వతంత్రులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కంపెనీ పెట్టాము. అంచేత కంపెనీ ఎలాంటి తప్పు చేయదు. అన్ని ట్యాక్స్లు అన్ని కూడా జిఎస్టీ కానీ టీడీఎస్ కానీ ప్రతిదీ కూడా కంపెనీ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి చాలా న్యాయబద్ధంగా జరుగుతున్నటువంటి సంస్థ, చట్టబద్ధంగా ముందుకు పోతున్నటువంటి సంస్థ. కాబట్టి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని వాడుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చేసుకోండి. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ యొక్క గ్రోత్ గురించి తప్పకుండా చేయండి. స్టడీ చేసి చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిజంగా మేమందరం కూడా చాలా అదృష్టవంతులం సార్. ఎందుకంటే మీరు ఈ వయసులో కూడా మరి అహర్నిశలు మా కోసం కొత్త కొత్త ప్లాన్లు చేసుకుంటూ మరి ఏ రకంగా మరి వీరికి నేను ప్లాన్ ఇస్తే వీరు హ్యాపీగా ముందుకెళ్ళగలరు, మరి వారు ఇంకొంతమందిని తయారు చేయగలరు అని మరి మీరు ఓపికతో మరి రాత్రనక పగలనక మరి మా వెన్నంటే ఉండి మరి మా అందరికి కూడా మీ యొక్క అనుభవాల్ని పంచుతూ మమ్మల్ని అందరినీ కూడా మరి కోటీశ్వరులుగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని మీరు ముందుకెళ్తున్నారు సార్. మీరు నిజంగా భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మరి ఇంతమంది ఇంత ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటున్నారంటే కారణం మరి ఇందాక మన పెద్దలు త్రిమూర్తులు గారు చెప్పారు, 100% లీగల్.
ఇక మిగతా అన్ని చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే అందరూ చెప్పారు. మనం చేయవలసిందల్లా చిన్న పనే. ఇక్కడ మనం చేయకూడని పని అంటూ లేదు. సార్ చెప్పినట్టు చేయరాని పని అంతకన్నా లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, రెగ్యులర్ గా వినండి, మరి విన్నది మీరు ఆచరించండి, అదే మనం తీసుకొచ్చిన వాళ్ళకు చెప్పండి, అంతకు మించి వేరే లేదు. కాబట్టి దయచేసి మరి ఈ రోజు ఎవరైతే విన్నారో మరి ఇంకొంచెం మీకు ఎక్కడన్నా ఇంకా ఏమన్నా వినాలి అనిపించినా, లేదు ఇంకా తెలుసుకోవాలనిపించినా, లేదు ఇక్కడ సక్సెస్ కావాలనే కోరిక మీకున్నా, రెగ్యులర్ గా మరి జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మార్నింగ్ 6 to 7 మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ కావడానికి, అంటే వారానికి 40,000 రూపాయలు సంపాదించడానికి ఎలా వెళ్ళాలి, ఏ రూట్ లో వెళ్తే మీరు త్వరగా మీరు 40,000 సంపాదించగలరు, దాని మీద మీకు ట్రైనింగ్ ఉంటుంది. అలాగే రెగ్యులర్ గా మధ్యాహ్నం 3 to 4, అలాగే ఈవినింగ్ డైలీ సెషన్ 8 to 9:30, అలాగే ఎవ్రీ సండే సార్ చెప్పారు ఇందాక క్లారిఫికేషన్ సెషన్ ఉంటుంది. సండే రోజు మార్నింగ్ 8:30 to 9:30. ఈ మీటింగ్స్ ను మీరు ఉపయోగించుకొని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా వారానికి 40,000, నెలకు 1,60,000 రూపాయలు సంపాదించాలని కోరుకుంటూ, మరి ఈ రోజు ఈ గ్రేట్ సెషన్ ను మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా మరి డిఓపి నుంచి మన చరణ్ కుమార్ ఆర్గనైజర్ గారికి, అలాగే మన మధ్యలో ఈ రోజు ఆర్గనైజర్స్ వారి యొక్క అమూల్యమైనటువంటి అనుభవాల్ని మనతో పంచుకున్న ఆర్గనైజర్స్ అందరికీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ రవీందర్కి, వెంకరెడ్డికి, మన మంచి లీడర్షిప్ దాచినటువంటి మన సంపత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గ్రేట్ సెషన్ ఈ రోజు ఇంతటితో మనం ముగించుకుందాం. మనం రెగ్యులర్ గా స్లోగన్ తో క్లోజ్ చేసుకుంటాం. జై హింద్, జై భారత్, జై శ్రీకరియల్. అందరూ కూడా మీ యొక్క స్లోగన్ తో స్టార్ట్ జై హింద్, జై భారత్, జై శ్రీకరియల్. అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. జై హింద్, జై భారత్, జై శ్రీకరియల్. జై శ్రీకరియల్. జై భారత్, జై శ్రీకరియల్. జై భారత్, జై శ్రీకరియల్.